హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెలు. ఎంతో ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది జొన్న రొట్టెలు గట్టిగా ఉంటాయని తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఒకసారి ఈ స్టైల్లో చేస్తే మీకు 100% నచ్చుతుంది. అంత సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా, ఎంతో సాఫ్ట్గా రొట్టెలు అనేవి తయారవుతాయి. మరెంతో సాఫ్ట్గా, టేస్టీగా ఈ జొన్న రొట్టెలను చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, రెసిపీని స్టార్ట్ చేసే ముందు కొన్ని రెసిపీ సంబంధించిన టిప్స్ని రెసిపీ చేస్తూ మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అన్ని టిప్స్ని పాటించి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మొదటిసారి చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా ఒక కప్పు జొన్నపిండి తీసుకొని ఇలా మామూలుగా కాకుండా కప్ నిండుగా ఇట్లా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. ఇట్లా నిండుగా తీసుకుంటే కప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్ కొలతతో ఉంటుంది. ఇలా కొలిసిన జొన్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఇలా గిన్నె పెట్టుకొని ముప్పావు కప్ వాటర్ యాడ్ చేయాలి. పోసుకొని బాగా మరిగించాలి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. నీళ్ళు బాగా వేడయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి నీళ్ళలో జొన్నపిండి వేసి బాగా కలపండి. నీళ్ళు అనేవి బాగా వేడిగా ఉంటేనే మనకి రొట్టె అనేది బాగా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, పిండి అనేది సాఫ్ట్గా మొత్తం నీట్గా కలిసిపోయింది వేడి నీళ్ళకి. మనం పర్ఫెక్ట్ కొలతలు తీసుకుంటే రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుంది. జొన్న రొట్టెకి మనం పిండి ఎంత బాగా కలిపితే రొట్టె అనేది అంత బాగా వస్తుంది. ఇది ఇలా సాఫ్ట్గా కలపడం వల్ల రొట్టె అనేది ఉచ్చుకోకుండా స్మూత్గా వస్తుంది.
ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఇలా ఉండేలా చేసి ఇది ఆరిపోకుండా ఇలా క్లోజ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పొడిపిండి చల్లుకుంటూ ఇలా రౌండ్గా అనుకోవాలి. ఇలా పైన కొట్టాలి. ఓన్లీ ఫింగర్స్తోనే కొడుతూ ఉండాలి. మనం ఇలా రుద్దుతూ చేతికి పొడిపిండి ఇలా ఏళ్ళకు రుద్దుకోవాలి. ఇలా తడుతుంటే పిండి అనేది చేతికి రాదు. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యే వరకు వెళ్ళి మనం రొట్టె తీసి ప్యాన్ మీద వేయాలి. రాని వాళ్ళకి నాకు చిన్న టిప్పు, ఇలా ప్లేట్ తీసుకొని దీని మీద పెట్టి ఇలా తిప్పేసేయాలి. పిండి అనేది పై భాగానికి ఉండాలి. మనం వాటర్ పెట్టి చేసాం కదా, పిండి అనేది పోతుంది. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు రొట్టెని ఇలా స్మూత్గా జరపాలి. రొట్టె వేసాక 1 మినిట్ హీట్ అయినాక ఇలా వాటర్ వేసి రొట్టె మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి విచ్చుకోకుండా పగులు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు రొట్టెని తిప్పేసి ఇంకో సైడ్ కాల్చుకోవాలి. జొన్నలో ఫైబర్, ప్రోటీన్, ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి హెల్తీ ఫుడ్. డైట్లో ఉన్నవాళ్ళు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ జొన్న రొట్టెని తీసుకోండి. ఇక్కడ చెప్పిన విధంగా జొన్న రొట్టెని చేస్తే సాఫ్ట్గా చాలా బాగా పొంగుతూ వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు జొన్న రొట్టెలు చేయాలంటే పిండి అప్పటికప్పుడు పట్టించుకోవాలంటే ఎక్కువ నిల్వ ఉంచకుండా 1 కేజీ 2 కేజీ మాత్రమే పట్టించుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉండే జిగురు ఉంటేనే మనకి రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుంది. జిగురు ఎక్కువ రోజులు ఉండే కొద్దీ జిగురు అనేది పోవడం వల్ల రొట్టె అనేది పగులతో వస్తుంది. అదే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఫస్ట్ టైం జొన్న రొట్టెలు చేస్తుంటే మాత్రం ఈ టిప్స్ని వీడియోని నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ పాటిస్తూ చేయండి. పర్ఫెక్ట్గా సాఫ్ట్గా జొన్న రొట్టెలు చేసేస్తారు. పొంగి పొరలుగా వస్తుంది. ఈ రొట్టెలో నాన్ వెజ్లోకి కర్రీలోకి తిన్నా ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి రొట్టెలు
సో ఫ్రెండ్స్, మీకు ఈ జొన్న రొట్టెలు రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే దయచేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.